నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను భవిత. లక్ష్యం సమాజ హితం. ముందుగా హెడ్లైన్స్. మనబడి నాడు నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష. 2024 నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు CBSE విధానం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ జోరు. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ సర్వసభ్య సమావేశం. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ. కరోనా టీకా వేయించుకున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. చిత్తూరు జిల్లా నింద్రాలో కార్మికుల ఆందోళన. పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విధానం అమల్లోకి రావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తొలుత 1 నుంచి 7వ తరగతి వరకు ఈ విధానం అమలు చేయాలని చెప్పారు. ఆ తర్వాత తరగతులకు ఒక్కో ఏడాది వర్తింపచేయాలని స్పష్టం చేశారు. 2024-25 విద్యా సంవత్సరం నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు CBSE విధానం అమల్లోకి తీసుకురావాలని సూచించారు. మనబడి నాడు నేడు పనులు, CBSE విధానం, పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రత, విద్యా కానుక, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ, విద్యార్థుల హాజరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలి దశలో ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన మనబడి నాడు నేడు పనులను మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. స్కూళ్లు ఆకర్షణీయంగా మంచి డిజైన్లతో ఉండాలని సూచించారు. ఇంటీరియర్ వాతావరణం బాగుండాలని చెప్పారు. రెండో దశలో చేపట్టే పనుల్లో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థులకు ఏర్పాట్లు చేసే బెంచ్లు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు. నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు కల్పించిన పాఠశాలల ఫోటోలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కుప్పంలో చంద్రబాబును అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్తున్న మాటలు మంచిది కాదన్నారు. ఆయన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, కుప్పం ఎవరిది కాదని మండిపడ్డారు. నిన్నటి రోజున వైకాపా నాయకులకు సంబంధించి కొంతమంది ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము అడ్డుకుంటామని చెప్పడం అనేది ఇది నిజంగా రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళ యొక్క స్వేచ్ఛని ఉపయోగించుకోవచ్చు. కానీ వైకాపా పార్టీ నాయకులు 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలు ఓట్లతో గెలిచి అయినా ప్రతి ఒక్క కుప్పం గుండెల్లో, ప్రజల గుండెల్లో ఆరాధ దైవంగా ఉన్నటువంటి వ్యక్తిని
మేము అడ్డుకుంటామని చెప్పడము ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఈరోజు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లుందంటే ప్రశాంతమైన కుప్పం వాతావరణంలో రౌడీజం చేసి దౌర్జన్యం చేసి ఎవరు ఎక్కడికి రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశాంతమైన కుప్పాన్ని చెడగొట్టి అశాంతి కుప్పంగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ పార్టీ నాయకులు కూడా, ఇన్ఛార్జ్ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నానంటే 30 సంవత్సరాలుగా ఓట్లేసిన ప్రజల్ని ఒక ఎమ్మెల్యేగా ఆయన కష్ట సుఖాలు అన్ని కూడా చూసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు ఈ నియోజకవర్గంకి వస్తుంటే అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఇలాంటి అడ్డుకునే కార్యక్రమాల కథలో చెప్తే తగిన బుద్ధి ప్రజలు మీకు తెలియజేస్తారు. మీరు ఏమనుకున్నారంటే రాష్ట్రంలో 150 ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు కాబట్టి మా ఇష్టం మేము ఏమైనా చేస్తామని అనుకుంటే అది మీరు అనుకున్న మీరు భ్రమల పగటి కళలకు అంటున్నారు. అదే మరిగా కుప్పంలో 72 మంది 74 మంది సర్పంచ్లు మేము గెలిచిపోయినామని చెప్పి మీరు అంటున్నారు. 74 సర్పంచ్లు ఎలా గెలిచారనేది మీ గుండె మీద మీరు చేయలేసుకుని చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది. విపరీతంగా మీరు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి మొత్తము మద్యము డబ్బులు అని పంచి ఈరోజు కుప్పం ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో ఒక పార్టీ ప్రజల దగ్గరికి ఎలక్షన్ పోయేటప్పుడు మీకు కరెంట్ ఇస్తాం, నీళ్లు ఇస్తాం, మీకు లైట్లు వేస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పింఛన్ ఇస్తామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది రివర్స్ పరిపాలనలో పోయి వైసీపీ నాయకులు గ్రామాల్లో ప్రతి ఒక్క పింఛన్దారులను కూడా బెదిరించి మాకు కానీ ఓటు అయిపోతే, మా అభ్యర్థికి ఓటు అయిపోతే మీ పెన్షన్ పెరికేస్తాము, రేషన్ కార్డు పెరికేస్తామని చెప్పి భయభ్రాంతులు సృష్టించి ఈరోజు మీరు గెలిచారా తప్ప నిజం. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో 25, 26, 27వ తేదీ మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రోగ్రాం ఉందని ప్రకటించిన తర్వాత ఇక్కడ రూలింగ్ పార్టీకి చెందిన కొంతమంది సోదరులు చంద్రబాబు నాయుడిని నేను అడ్డుకుంటాను అని చెప్పటం శోచనీయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గెలిచారు. ఆ ఎమ్మెల్యే కింద కూడా మీరు పనిచేసిన వ్యక్తులే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు అడ్డుకోవటం అంత ఆసామాసా పని కాదు. ఇక్కడేమి పులివెందుల రాజకీయం కాదు, కడప రాజకీయం కాదు, కర్నూలు రాజకీయం కాదు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ప్రజల్ని మీరు రెచ్చగొట్టడం ఇది మంచిది కాదనేసి మీకు సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మీరేమో మొన్న పంచాయతీ ఎలక్షన్లో డబ్బు మద్యం ఇచ్చి గెలిచినంత మాత్రాన మీరు హీరోలేమి కాదు. ఇదే డబ్బు మందు పక్క నియోజకవర్గంలో మీరు ఇచ్చింటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడిని ఓడించాలా, చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మీరు చేసినారు. కాబట్టి రాబోయే కాలంలో దీనికి అన్నిటికీ గుణపాఠం చెప్పే టైం దగ్గర వస్తుంది. మీరు ఏం భయపడదండి సోదరులారా. కానీ మేమేదో సమన్వయంగా అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటాము, అన్ని పార్టీలు అనుకుంటాము. కానీ అది మీరు మమ్మల్ని ఏదో విధంగా అనుకుంటారు, వీళ్ళు చేతకానితనం అనేసి మీరు అనుకుంటారు. కానీ మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క తాటి మీద నిలిచి అడ్డం తిరిగితే ఇక్కడ 75% ఓటర్స్ మాకుండే తెలుగుదేశం కార్యకర్తలు. వీళ్ళందరూ ఒక్క తాటి మీదకి నిలిస్తే మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ ఏదో మీరు కొంత గొప్పలో మనకు రాజకీయం బలం పెంచుకునేదానికి నేను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటాను అనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేంత మాత్రాన మీరే. చిత్తూరు జిల్లా నింద్ర మండలంలో పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నింద్ర మండల కార్యదర్శి సల్మాన్, గ్రీన్ అంబాసిడర్ జిల్లా నాయకులు రాజేంద్రన్, ఏసుపాదం, గ్రీన్ అంబాసిడర్ మండల నాయకులు సుధాకర్ గిరిధర్, రాజ్ కుమార్, రాజేష్, సెల్వరాజ్ కుమార్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నిండ్ర మండలంలో ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలపైన స్థానిక ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
2018 నుంచి ఇప్పటి వరకు కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు పంచాయతీ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు పూర్తిగా కొన్ని పంచాయతీల్లో జీతాలు పడలేదు. కొన్ని పంచాయతీల్లో మాత్రం 3 నెలలు 4 నెలలు జీతాలు పడడం జరిగిందే కానీ పూర్తి స్థాయిలో మాత్రం జీతాలు పడలేదు. ఈరోజు ఆన్లైన్లో ఉన్నటువంటి పేర్లో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్ లేని బ్యాంక్ అకౌంట్స్ కూడా ఈరోజు పనిచేయడం లేదు. కాబట్టి అవన్నీ కూడా స్థానిక కార్యాలయంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలను మొత్తం ఆన్లైన్లో కూడా రెక్టిఫై చేసి వాళ్ళకి జీతాలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులకి గుర్తింపు కార్డులు ఇచ్చి, యూనిఫామ్ అంతా కూడా ఇచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కలెక్టర్ కార్యాలయం కూడా ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు అయిన వెంటనే వీళ్ళ సమస్య పడిన కలెక్టర్ కార్యాలయం కూడా దృష్టికి తీసుకెళ్లేదని కూడా మేము సిద్ధం ఉన్నామని ఏఐటీసీగా తెలియపరుస్తాం. గుంటూరు జిల్లా బాపట్లలో కోన ఛాంబర్స్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిన్న కేబినెట్లో అగ్రవర్ణ కులాలకు చెందిన పేదలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ సీఎం జగన్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తామని ప్రకటించడం చాలా హర్షణీయమని తెలిపారు. అలాగే బాపట్ల జిల్లా కాబోతున్న తరుణంలో బాపట్ల పట్టణం అభివృద్ధిలో భాగంగా రథం బజార్లోని రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావుతో పాటుగా వైసీపీ నేతలు ఇనుగలూరి మాల్యాది, మారం రామకోటేశ్వరరావు, కూనపరెడ్డి, అవినాష్ నాయుడు, సయ్యద్ పీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకు తోడుగా ప్రతి అంశాన్ని అమలుపరుచుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్వయం పాటిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో ఒక అగ్రవర్ణాలకు కూడా ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలని, అగ్రవర్ణాలలో కూడా నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఓబీసీ పరిగణలోకి తీసుకొని అందరికి కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న పేద వర్గాలకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని నిన్న కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసేందుకు వారికి సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఇదే కాదు, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 18,500 ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా అన్న, జగనన్న తోడు అన్న, జగనన్న నీడన్న, విద్య, వసతి, దీవెన అన్న ఎన్నో రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూ పోతూ ఈ రోజున మరి ఈ అగ్రవర్ణాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఆ రెడ్డి సామాజికంలో కొంతమంది రెడ్లు స్థితిపరులు ఉన్నా కూడా మన బాపట్ల ప్రాంతాన్ని చూసుకుంటే ఓరుగంటలు రెడ్లు అని చెప్పేసి ఉండటం జరిగింది. మరి వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న రోజుల్లో అట్లాంటి వాళ్ళకి ఏ చేయూత లేని ఉద్దేశంతో ఈ అన్నింటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే 3 సంవత్సరాలు, రేపటి నుంచి 3 సంవత్సరాలు, సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు. ఒక రెడ్డి సామాజిక వర్గమే కాదు, ఇవాళ ఆర్య వయసులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న టీ బంకులు నడుపుకునేవాళ్ళు ఉన్నారు, అలాగే రాజులు ఉన్నారు, వెలవాసు ఉన్నారు. ఇలాంటి అన్ని అగ్రవర్ణాలు అందరూ కూడా బ్రాహ్మణులు ఉన్నారు. ఏదో 10 మంది బ్రాహ్మణులు ఉంటే ఒకళ్ళిద్దరు స్థితిపరులు ఉంటారేమో. తతిమా బ్రాహ్మణులు అచ్చికత్వం ఏదో లేకపోతే కర్మకాండాలు చేసుకుంటూ కూడా జీవనం గలుపుతున్న రోజుల్లో మరి మాకు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోకుండా మరి ఆయన ఎంత సాహసోపేత నిర్ణయం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఏనాడు కని విని ఎరుగని రీతిలో మరి ఈ అగ్రవర్ణాలకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేయటం అంటే సామాన్యమైన విషయం కాదు.
గతంలో ఈ పథకాలన్నీ అమలు పరుచుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం లక్షాధికారిగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఉన్నత స్థితిలో రావాలని, విద్యావంతులు ప్రతి కుటుంబం విద్యావంతులు అవ్వాలని మరి విద్యా కానుకలు ఎన్నో ఆయన ఏర్పాటు చేశాడు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నట్టు దీంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఏ రోజైతే మొదట విడత ఒక అమౌంట్ వేశాడో అలాగే మళ్ళీ సంవత్సరం అదే టయానికి మళ్ళా అకౌంట్లో డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు ఏదో వచ్చి తూతో మంత్రంగా ఏదో ఇచ్చామని పెట్టి మాట చెప్పి తప్పించుకునే రోజుల నుంచి ఇవాళ అన్న వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి ఏదో రాజకీయ నాయకుల ద్వారానో లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారానో లేకపోతే ప్రభుత్వ అధికారుల ద్వారానో పంపిణీ చేయడం కాదు, వారి బ్యాంకు అకౌంట్ ఖాతాకి జమ వేయడం అనేది దీంట్లో గొప్ప విషయం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల ఇంకా ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని 32వ వార్డు హయ్యర్ నగర్లో గల లూథరన్ దేవాలయం ద్వితీయ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంకు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, బాపట్లలోని హయ్యర్ నగర్లో గల లూథరన్ చర్చి ద్వితీయ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే తనను ఆహ్వానించిన హయ్యర్ నగర్లోని క్రైస్తవ సోదరులందరికీ లూథరన్ చర్చి పాస్టర్లకు వేగేశన నరేంద్ర వర్మ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మతో పాటుగా పట్టణ తెలుగు యువత సలగల సురేష్, హయ్యర్ నగర్ క్రైస్తవ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. ప్రభువు నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుని సమాజానికి పనికొచ్చే విధంగా మీరు ప్రవర్తించే తీరు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇది కింద స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కట్టే విషయంలో ప్రతి విషయంలో నేను పాల్పంచుకున్నా. అట్లాగే నా చేతనైన సహాయం చేయడం కూడా జరిగింది. 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా, ఈ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రభు నామంలో శుభాకాంక్షలు. అందరికీ అలాగే పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఇలాగే ఈ ప్రార్థనా మందిరంలో మంచి మంచి బైబిల్లో సూక్తుల్ని మీరు విశ్వాసంగా ఉండి పాస్టర్స్ ఎన్నో విషయాల్లో వారితో పాల్గొంచుకుని ప్రభు మార్గంలో మీ అందరూ నిరంతరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఆ ప్రభు శుభాలు అన్ని విషయాల్లో మీకు శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రభువుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. గుంటూరు జిల్లా బాపట్లలో వేగేశన ఫౌండేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి నరేంద్ర వర్మతో పాటు ముఖ్య నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులందరితో కలిసి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని, మండల అధ్యక్షుడు ముక్కమాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విజయ్ గారు, జనరల్ సెక్రటరీ మండల్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గుడిపల్లి
సాంబశివరావు గారు ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ సమన్వయ కమిటీ ఈరోజు శివన్నయ్య నిజంగా మండల పార్టీ ప్రెసిడెంట్. ప్రతి నెల 14వ తేదీన మండల సమావేశం, అలాగనే గ్రామాల్లో ప్రతి నెల 9వ తేదీన గ్రామ పార్టీ సమావేశాలు విధిగా జరగవలసిన అవసరం ఉన్నది. ఇది మన తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఇది ఎప్పటి నుంచి అమలవుతున్నది. కంపల్సరీగా ప్రతి నెల 9వ తేదీలోపు, అంటే 8 కానీ 7 కానీ ఎప్పుడైనా జరగవచ్చు, 9వ తేదీలోపు కంప్లీట్ కావాల్సిందే. ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ కమిటీ సమావేశం కావాలి. దానికి సంబంధించిన తీర్మానాలు మండల పార్టీకి పంపించవలసిందిగా కోరుతున్నాము. దీని మీద నీటుగా జవాబిచ్చిన, అలాగనే ఆ అభ్యర్థులకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు. అలా కామన్ బిల్డింగ్లో 2 పార్టీ ఆఫీసులు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, మన నియోజకవర్గం ఆఫీసు, పార్లమెంటరీ సంబంధించిన ఆఫీసు 2 ఉండే విధంగా ఒక జాయింట్ ఆఫీసుని తెలుగుదేశం తరఫున, ఈ ఆస్తి అంతా తెలుగుదేశం పార్టీది మాత్రమే, ఎవరికి సంబంధం లేదు. ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో, జాతీయ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద తెలుగుదేశం పార్టీకి ఇది రిజిస్ట్రేషన్ చేసి బిల్డింగ్ కూడా వాళ్ళ పేరు మీదే కట్టబడుతుంది. అంటే ఇందులో ప్రతి ఒక్క కార్యకర్తకి ఆఫీసులో హక్కు ఉంటుంది. అందరి ఆఫీస్ అది. ఎవరో పెట్టిన ఆఫీస్కి మనం వెళ్ళి ఉండాల్సిన పని లేకుండా, ఎవరు మనోభావాలు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఆఫీస్ మనం పగలగొట్టినప్పుడు అందరం బాధపడ్డాం. ఆ పరిస్థితి రాకుండా సుమారుగా 11-12 అడుగుల విగ్రహం కూడా ఎన్టీ రామారావు గారిది అక్కడ మనం పెట్టబోతున్నాం. అది పెద్ద భారీగా ఓపెనింగ్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగేటట్లుగా చూస్తాం. అది కూడా రాబోయే 1 సంవత్సరంలో పూర్తి చేసే విధంగా నేను అడుగులు వేస్తున్నా. నా అడుగులకి మీ అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైతే ఎదురు దెబ్బ తగిలిందో కాలికి కట్టుకోవడం మొదలుపెట్టాడు. అమ్మాయి చెప్పారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని అశాంతిలో, ఆందోళనలో అట్టిపెట్టి వాడి కార్యక్రమాలన్నింటినీ జరిగించుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అమరావతిని విశాఖపట్నం తీసుకెళ్తామన్నారు. విజయరెడ్డిని అక్కడ పెట్టి వీసారెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 7,000 ఎకరాలు బినామీలతో కొనిపించేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా అమరావతి జ్ఞాపకం వచ్చింది. ఈ అమరావతి భూముల్ని కూడా ఏ విధంగా కైవసం చేసుకోవాలి, కబ్జా చేయాలి అనే ఆలోచనతో ఈరోజు అమరావతి వచ్చింది. అమరావతి రైతుల పోరాటాన్ని చూసి కాదు, లేకపోతే అమరావతి మీద ప్రేమతో కాదు. రంగు మార్చి ఇచ్చినటువంటి దానికి ప్రచారం మాత్రం, ఆర్భాటం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఒక కుటీరం లాగా ఏర్పాటు చేసి నిన్న పార్టీ మీటింగ్ అక్కడ చేశారనమాట. చాలా బాగుంది. ఒళ్ళు పులకరించిపోయిందనమాట నాకైతే. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ విధంగా ఉండాలనేది. అదే విధంగా ఈ రోజున బాపట్ల టౌన్ రూరల్ కూడా నియోజకవర్గం ఆఫీసు మార్కెట్ యార్డ్ దగ్గర త్వరలో ఏర్పాటు చేయటం ఆయన కూడా చెప్పారు. త్వరలో ఏర్పాటు. తెలుగుదేశం పార్టీ శ్రమని మీరందరూ ప్రజల్లో తీసుకువెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటుగా గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు, ఓడిన వారందరికీ అభినందనలు. కష్టకాలంలో నిలబడి మరి గ్రామాలలో వీరి వల్ల ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అక్కడ మళ్ళా రెపరెపలాడే విధంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ పోరాట పటిమ మాత్రం ఎక్కడా పోలేదు. ఎస్సీ కార్పొరేషన్లు తీసేశాడు. చదువుకున్న వాళ్ళు రోడ్డును పడ్డారు. ఎస్సీ కార్పొరేషన్లు ఉంటే ఈ రోజు మరి ఆటోలు తెచ్చుకున్నారు, కారులు తెచ్చుకున్నారు, లోనుల్లో వాటిని కట్టుకున్నారు, బ్రతికారు, షాపులు పెట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, వారి బ్రతుకు విధానాన్ని ముందుకు సాగించుకున్నారు. అవన్నీ ఏమి లేకుండా ఈ రోజు జీరోలో ఎస్సీలు కూర్చోబెట్టాడు. అదేవిధంగా పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టేశాడు. ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గుంటూరు జిల్లా డీజీపీ కార్యాలయంలోని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కరోనా టీకాను వేయించుకున్నారు. అదేవిధంగా డీజీపీ కార్యాలయంలో సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ వేసుకున్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో వెంకటకృష్ణ వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోము గుట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానిస్తే వారి ఆహ్వానం మేరకు విష్ణువర్ధన్ రెడ్డి వెళ్లి చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చర్చ మధ్యలో వెంకటకృష్ణ శ్రీనివాసరావును ఉసిగొల్పే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కారణంగా శ్రీనివాసరావు రెచ్చిపోయి ఒక రౌడీలాగా వ్యవహరించి విష్ణువర్ధన్ రెడ్డిపై భౌతిక దాడికి పాల్పడడం అమానుషమని హిందూపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి ఖండించారు. కనీసం స్థాయి లేకుండా ప్రేక్షకులు టీవీ చూస్తున్నారనే జ్ఞానం లేకుండా శ్రీనివాసరావు జంతువులుగా ప్రవర్తించడం సరికాదన్నారు. అందుకే శ్రీనివాసరావుపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్కి పంపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి, మాజీ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పిటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముసుగులో ఎవరైతే కొంత ఇలాంటి రౌడీ సీటర్స్ ఉన్నారో పేరుకు మాత్రం మేధావులు అంటారు. వీళ్ళంతా కేవలం దళితులు ఉండే వాళ్ళు కొంతమందిని డబ్బుకి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు సార్. 100% దాంట్లో నుంచి ఒక ముక్క ఈ శ్రీనివాసరావు ఇతను రౌడీ సీట్లు పెట్టి రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఏ రోజు మీద ఎవరి మీద కూడా ఇంతవరకు ఏదైనా ఈగ వల్ల కూడా తప్పు అని చెప్పే భావం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక డిబేట్లో ఒక రాజకీయ వేదిక మీద కాకుండా మీడియా పాయింట్లో దాడి చేయడం అమానుషం, మాకు బాధాకరం. ఈరోజు అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు తెలియజేయాలని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మా జిల్లా కమిటీ, మండల కమిటీ అందరూ వచ్చి మేము విన్నవించుకోవడం దీంట్లో ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇలాంటి రౌడీ షీటర్లు రౌడీ షీటర్ కాకపోయినా కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేసి రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ సార్. అది యావత్తు రాష్ట్రం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మీడియా ముసుగులో ఈరోజు ఏదైనా జరుగుతుందంటే అది వాళ్ళ యొక్క ఒక చిన్న ఉదాహరణకు నిన్న జరిగిన సంఘటన అది ఏదో గొప్పతనం అనుకుంటారు మీడియా వాళ్ళు. అది చాలా తప్పు. ఏదైతే ఇదో విష్ణువర్ధన్ రెడ్డి మీద జరిగిన సంఘటన అది నిజంగా రాజకీయ కోణంలో జరిగిన కుట్రలో భాగమే. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీసుకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మన పార్లమెంట్ అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు కానీ ఓ పక్క తెలుగుదేశం యొక్క ముసుగులో జరుగుతున్న అమరావతి యొక్క ఉద్యమానికి నీరుగార్చే ఇలాంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూసి చూడనట్లుగా ఈరోజు ఈ సంఘటన జరిగి దాదాపు 14 గంటలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ శ్రీనివాసరావు మీద కేసు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం, మరి అదేవిధంగా ఏదైతే ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి మనం అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకు పోతుందో ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి మీద ఇది దాడి జరిగినది ముమ్మాటికి వాస్తవం కాదు. ఇది ఎందుకంటే ఇది మీడియా మీద జరిగిన సంఘటన. మీడియా పిలిపించింటేనే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ ఒక పార్టీ అధినేతగా అడిగి పోయాడు. ఆ విధంగా ఆ ముసుగులో దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు అక్కడ చిల్లరగాళ్ళు, మరి అదేవిధంగా రౌడీ ముసుగులో వేసుకున్న ఇలాంటి వ్యక్తులు భౌతికంగా దాడులు చేయడం అనేది సిగ్గుచేటు. ఈరోజు మీ ఉద్యమం ఏదైతే ఉందో ఈ విధంగా చేస్తే సరిపోతుందా, ఈ విధంగా అయితే మీ యొక్క కోరిక తీరుతుందా అని చెప్పి మీరు అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడే దీంట్లో కానీ ఎక్కడా కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోలేక ఈరోజు భౌతికంగా మీరు రాజకీయంగా ఎదుర్కోలేని మీరు భౌతికంగా దాడులు దిగితే మేము అదే పరిస్థితులు దిగితే రేపొద్దున పరిస్థితులు ఏ విధంగా వస్తాయో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దళిత ముసుగులో ఈరోజు నేను దళితుడిని నేనేం చేసినా కూడా చెల్లుతుందంటే అది తప్పు. అన్ని రాజకీయ పార్టీల్లో దళిత విభాగాలు ఉన్నాయి, దళిత నాయకులు ఉన్నారు. మేము కూడా రోడ్డుకి వచ్చి ఈరోజు మేము కూడా చొక్కా ఇప్పితే ఇలాంటి శ్రీనివాసుల లాంటి వాళ్ళు కంటికి కనిపించకుండా పోయే రోజులు దగ్గరలో పడతాయి. అందుకని ఇప్పటికైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర రెసిడెన్షియల్ స్కూల్ వెనుకబడ్డ గిరిజనుల సంక్షేమం కోసం నియమించడం చాలా హర్షణీయమని ప్రిన్సిపల్ చలపతిరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వై చలపతిరావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఎక్కడ లేని విధంగా
పిల్లలకు మధ్యాహ్నం వరకు అన్ని సబ్జెక్టులతో పాటు పాఠాలు బోధించడం, తదుపరి మధ్యాహ్నం బోధించిన పాఠ్యాంశాలపై వెనుకబడిన పిల్లలకు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే కొత్త బిల్డింగ్ పూర్తి అయ్యేలోపు టీచర్లను నియమించాలని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలియజేశారు. పిల్లవాడు ఇక్కడే ఉండాల, దీన్నే భోంచేయాలా. ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి, మార్నింగ్ నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ ఇక్కడ పిల్లవాడు ఇక్కడ. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఎవరైనా ఇంటికాడ ఫంక్షన్లు చేసుకుంటున్నా, ఏదైనా ఊర్లకు పోతున్నా, అట్లాంటి ఏమైనా ఉంటే కన్నా మేము ఇంటికి పంపిస్తాం. పేరెంట్ వచ్చి బిల్డింగ్ మాకు కావాలని బలవంతం చేస్తారు. ఇప్పుడు మేము చదువు పంపం, రెసిడెన్షియల్ ప్యాటర్న్ అమ్మ చదువుకోవాలా, పంపకూడదు అని చెప్తాం. వాళ్ళు ఇంకా తప్పనిసరిగా సార్ మా ఇంట్లో ఇంకా అవసరం ఉంది పిల్లవాడిని పిలిచే వాళ్ళు ఉన్నప్పుడు పంపిస్తాం. అవసరం అయితేనే పంపిస్తారు. మేమైతే ఎవరిని ఇక్కడ డేస్ కలర్ ఎవరు ఉండరు. అవును సార్, ఇంటికి పోయి చీతి అన్నట్టు అట్లా అయితే మా రెసిడెన్షియల్ ప్యాటర్న్ కాదు. అవునవును, ఇక్కడే ఉండు. పిల్లవాడు అంటే ఇక్కడ ఉన్నాడంటే అటెండ్ చేసిన ఎంతమంది చేసినామో అంతమంది ఫిజికల్ గా ఇక్కడ ఉండాలా. తర్వాత డైలీ ఆన్లైన్ ఉంటుంది 4. అంటే మనం ఈ మధ్యాహ్నం 2 వరకు ఎవరు వచ్చినా కానీ ఆన్లైన్ పెట్టేస్తాం. టీచర్లు ఎంతమంది అన్ని ఆన్లైన్ యాప్స్ అన్నమాట. అప్డేట్ గా టీచర్లు ఏమన్నా అంటే సిస్టమ్ లో ఎంటర్ అయిపోయి ఉండాలి. స్ట్రెంత్ ఎంత ఉంది సార్? ఇప్పుడు ప్రజెంట్ 142. లక్కిరెడ్డిపల్లె మండల కోనంపేట ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్లు ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆశయాలు ప్రజలకు చేరువ కావడం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే ప్రజలకు కరోనా, మలేరియా, జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఈ హాస్పిటల్ యందు అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఊరికి కొంచెం దూరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రజలు హాస్పిటల్కి రాలేకపోతున్నారని డాక్టర్లు తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు అందుబాటులో ఉంటున్నామని, ప్రజలు కొంచెం దూరమైనా ఆలోచించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. షుగర్, ఆల్బమిన్, హెచ్ఐవి, హెచ్బిఎస్, ఆర్బిఎస్, హెచ్బి, మలేరియా, ఆర్డిటి కిట్లు మొత్తం 10 టెస్టులు మన దగ్గర
మలేరియా దీని హెచ్ఐవి కార్డులు అన్నీ రెడీ ఉన్నాయి. హెచ్బిఎస్ఏ కోనంపేట లక్కేటిపల్లి మండల్. ఇక్కడ టోటల్ 3 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక సిహెచ్ఓ గారు ఉన్నారు, 2 సూపర్వైజర్స్, ఒక ఎల్టీ ఉన్నారు, 2 స్టాఫ్ నర్సులు ఉన్నారు. ఇక్కడ మొత్తం చిన్నపిల్లలకి పెద్దలకి ఇద్దరికి కూడా వైద్యం అనేది అందుతుంది. మెయిన్గా మనకు బీపీ షుగర్ పేషెంట్లు ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు మెయిన్గా, తర్వాత చిన్నపిల్లలకు జ్వరాలకు కానీ, తర్వాత ఇంకా వాంతులు, తర్వాత విరోచనాలు, వీటన్నిటికి కూడా ఇక్కడ మనకు వైద్యం అనేది లభిస్తుంది. ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే మన కోనంపేట మిగతా పల్లెలన్నీ కూడా ఇప్పుడు మనకు మందులు అన్నీ ఇవ్వడం జరిగింది మన పిఎస్సికి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మామూలు మన వయసు అయిన వాళ్ళకైతే బీపీ షుగరు, తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకైతే జ్వరము, వాంతులు, విరోచనాలు, ఇంకా మామూలు వ్యాధులన్నిటికీ చికిత్స ఇస్తాము. ఏదైనా కొంచెం పెద్ద వ్యాధులు ఉన్నప్పుడు 30 నుంచి 45 వరకు ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. 8, 9, 10వ వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రచారంలో ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎలక్షన్స్ సమీపంలో ఒక నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం. ప్రతి వార్డు కూడా మనం వెళ్తున్నాము. ప్రతి ఇంటికి కూడా మనము జగనన్న ఏదైతే మనకు చెప్పినారో ఆ రోజు ప్రతి ఇంటికి కూడా మనం సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇచ్చినాం. ప్రతి ఇంటికి పోతున్నా కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ప్రజలందరిలో కూడా అఖండమైన విశ్వాసం. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే మేమందరూ కూడా సుభిక్షంగా ఉంటాం, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా సుభిక్షంగా ఉంటుంది అని వాళ్ళందరూ బలంగా నమ్ముతున్నారు. కాబట్టి మనం చూసినాం పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ రిజల్ట్స్లో కూడా మనం చూసినాం క్లియర్ మ్యాండేట్ ఉంది. ప్రజల తరపున అయితే చాలా క్లియర్గా మ్యాండేట్ ఉంది. మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే, ఆయన ఆధ్వర్యంలో, ఆయన నీడ్లోనే ఉండాలని ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యి మరి వన్ సైడ్ వార్ చేస్తున్నారు. మున్సిపాలిటీలో కూడా మనకి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 24 మున్సిపాలిటీ ఉంది. ఖచ్చితంగా 24 కూడా కైవశం చేసుకుంటామనే నమ్మకం మనలో ఉంది. చేస్తాం కూడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చూపిస్తున్నాం. ఈరోజు మనం ఇదే మున్సిపాలిటీలో, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో దాదాపు చాలా వార్డ్స్లో కూడా మనము రోడ్స్, డ్రైనేజెస్ కూడా పెట్టించినాం. అదే రకంగా మనం చూస్తుంటే కూడా ఇంటింటికి కూడా కొలాయిపిస్తున్నాం. అంటే ఒక ప్రాజెక్ట్ ద్వారా
ఏఐబి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో ప్రతి ఇంటికి కూడా మనము ఈరోజు కుళాయి వేపిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాము. అది పని కూడా కొనసాగుతూ ఉంది. అతి త్వరలో కూడా అతి త్వరలో కూడా అది పూర్తి చేసి కళ్యాణదుర్గం ప్రజలకి ఒక గిఫ్ట్గా అర్పిస్తామని కూడా నేను చెప్పడం జరుగుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనబడి నాడు నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష. 2024 నాటికి 1 నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ జోరు. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ సర్వసభ్య సమావేశం. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ. కరోనా టీకా వేయించుకున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. చిత్తూరు జిల్లా నింద్రాలో కార్మికుల ఆందోళన. పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.